అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రామతీర్థంలో నెలకొన్నటువంటి బౌద్ధరామాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. సాధారణంగా రామతీర్థం అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోదండ రామాలయం. ఈ బోధికొండపై ఉన్నటువంటి రామాలయమే చాలామందికి రామతీర్థం అనగానే గుర్తొస్తుంది. రామతీర్థం చేరుకున్న తర్వాత మనకు ముందుగా కనిపించేది కూడా ఈ బోధికొండే. ఈ బోధికొండపై ఉన్నటువంటి రామాలయం శ్రీరామునికి అంకితం చేయబడినటువంటి ఆలయం. ఈ రామాలయంతో పాటు రామతీర్థంలో బౌద్ధరామం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. కానీ ఈ బౌద్ధరామం అనేది ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదు. ఈ రామతీర్థ బౌద్ధరామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్థం అనే గ్రామంలో ఉంది. ఈ పురాతన బౌద్ధరామం రామతీర్థంలో నెలకొన్న 3 కొండల శ్రేణిలో ఒక కొండపై ఉంది. ఈ 3 కొండలు రామతీర్థంలో తూర్పు పడమలకు సమాంతరంగా ఒక శ్రేణులుగా ఏర్పడ్డాయి. ఈ కొండలు చూడడానికి ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా కనిపిస్తాయి కానీ అతుక్కున్నట్లు ఉండవు. ఒక సన్నని లోయ ద్వారా వేరు చేయబడి ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి కానీ అలా ఉండవు. ఈ బౌద్ధరామాన్ని చేరుకోవడానికి ముందుగా మనం విజయనగరం నుండి నెల్లిమర్ల నుండి రామతీర్థం అనే గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రామతీర్థం చేరుకోగానే ముందుగా మనకి బోడికొండ కనిపిస్తుంది. ఆ బోడికొండ నుంచి గురుభక్తుల కొండకు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళవలసి ఉంటుంది. వీడియో మొదట్లో మీరు గమనించినట్లయితే పురాతత్వ వారు వేసినటువంటి సైన్ బోర్డును మనం చూడవచ్చు. ఆ సైన్ బోర్డు వరకు కూడా మనం బైకులో కానీ లేదా ఆటోలో కానీ చేరుకోవచ్చు. అక్కడి నుంచి తిన్నగా గురుభక్తుల కొండకు, ఆ గురుభక్తుల కొండపై ఉన్నటువంటి బౌద్ధరామాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొండపైకి వెళ్ళే ఈ మెట్ల మార్గం చాలా అందంగా కూడా ఉంటుంది. చూడడానికి ఒక కాలువలాగా కనిపిస్తున్నప్పటికీ మెట్ల మార్గం చాలా అందంగా నయనానందకరంగా ఉంటుంది. మనం ముందు వీడియోలో ఈ కొండ అనుకొని బోధికొండ ఎక్కాం. అయినా ఏదైతే అదైందని చెప్పి ఈ కొండ కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ విధంగా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ కొండను ఎక్కి ఆ బౌద్ధరామాన్ని సందర్శిద్దామని పూనుకున్నాను. ఈ పైకి వెళ్తున్నప్పుడు మాత్రం నేను తప్ప నాతో పాటు ఎవరు లేరు. అంతకుముందు నేను పైకి వెళ్తున్నప్పుడు కిందన మేకలు కాసుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు అప్పటికే ఆ మేకలవి తోలుకొని ఇంటికి పయనమయ్యారు. మేము మాత్రం ఎలాగైనా సరే సందర్శించాలని సూర్యాస్త సమయం ముగిసేలోపు చూసి తిరిగి రావాలని పైకి వెళ్తూ ఉన్నాను. ముందు వీడియోలో బోధికొండ ఎక్కి దిగి మళ్ళీ ఈ కొండ ఎక్కేసరికి నా కాళ్ళు అవి కూడా పూర్తిగా సత్తువ కోల్పోయాయి. అయినా సరే పైకి వెళ్ళి సందర్శించడానికి నిర్ణయించుకున్నాను. అలా కొంతసేపు నడిచిన తర్వాత మనం ఈ బౌద్ధ ఆరామానికి చేరుకున్నాను. ఈ పురాతన బౌద్ధారామం రామతీర్థంలో నెలకొన్న 3 కొండల శ్రేణిలో ఒక కొండపై ఉందని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఈ 3 కొండల్లో 1 బోధికొండ, 2 గనికొండ, 3 గురుభక్తుల కొండ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రామతీర్థ బౌద్ధారామం గురుభక్తుల కొండ అనేటువంటి కొండపై నెలకొని ఉంది. ఈ బౌద్ధరామం చాలా పురాతనమైనది మరియు విస్తృతంగా విస్తరించి కూడా ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తులో ఉన్నటువంటి ఈ బౌద్ధరామం చాలా పురాతనమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ బౌద్ధరామానికి ఆనుకునే ఒక పెద్ద కొండ ఒక కోట గోడలాగా ఆనుకొని ఉంది. ఈ కొండ వల్ల మనకి ఇకవతల ఏమున్నదనేది కూడా మనకు కనిపించదు. ఈ బౌద్ధరామానికి సమీపంలోనే చంపావతి నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా నెల్లిమర్లకు సమీపంలోనే ఈ చంపావతి నది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బుద్ధిజం అశోకుని కాలం కంటే ముందుగానే ప్రారంభమైంది. ఆ తర్వాత అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో అతని పాలన కిందకు వచ్చిన తర్వాత బౌద్ధమత వ్యాప్తికి బాధ్యత తీసుకున్నాడు. ఈ బౌద్ధరామంతో కూడా పూర్తిగా శిథిలావస్థలో చాలా దయనీయ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి ఎటువంటి పర్యాటకులు కానీ ఎవరూ రాకపోవడం, దానికి తోడు చుట్టూ కూడా కొండలు, అటుతోడు ఈ తుప్పలు అవి బాగా బలిసి ఉండడం వల్ల చాలా భయానక వాతావరణం నెలకొని ఉంది. ఈ స్తూపాల వద్దకు చేరుకున్న ఈ మెట్లు కూడా చాలా వరకు శిథిలమైపోయి ఉండటం మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ఏకశిలా స్తంభాలు, అంటే ఒకే రాతితో చెక్కమైనట్టు స్తంభాలు. ఆంధ్రదేశంలో అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి చాలా కృషి చేశాడు. అందులో ధాన్యకట్టకం మరియు బట్టిపురంలోని మహాస్తూపాలు, ఏలూరుకి సమీపంలో ఉన్నటువంటి గుంటుపల్లి రాతి గుహాలయాలు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి శాలిహొండంలోని అనేక ఆరామాలు కూడా నిర్మించాడు. అంతేకాకుండా
గుత్తికి సమీపంలో ఎర్రగుడి శిలాశాసనం కూడా అశోకునికి సంబంధించినవే. అశోకుని తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాజ్యాలన్నీ కూడా ఆంధ్రదేశానికి చెందినటువంటి రాజ్యాలు. ఒకప్పుడు తిరుగునాట ఏలినటువంటి రాజ్యాలు. వారి వారి రాజ్యపాలనా కాలంలో ఎన్నో బౌద్ధారామాలు నిర్మించి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారు. తెలుగునాట బౌద్ధమతం 3 శకాలుగా వర్గీకరించబడింది. 1 తెరవద, 2 మహాయాన, 3 వజ్రాయన. అమరావతి, చందవరం, బట్టిప్రోలు, గుంటుపల్లి, బావికొండ, తొట్లకొండ వంటి బౌద్ధారామాలు తెరవద శకానికి చెందినవి, అంటే మొదటి శకానికి చెందినవి. ఘంటసాల, నాగార్జునకొండ, జగ్గయ్యపేట వంటి బౌద్ధారామాలు మహాయాన శకానికి చెందినవి. శంకరం, సాలిహొండం మరియు రామతీర్థం వంటి బౌద్ధారామాలు వజ్రాయన శకానికి చెందినవి. ఈ వజ్రాయన శకాన్ని ఆంధ్రదేశంలో బౌద్ధమత వ్యాప్తికి ఆఖరి శకంగా వర్గీకరించారు. క్రీస్తు శకం 7 మరియు 10వ శతాబ్దాల మధ్య వరకు ఈ వజ్రాయన శకం కొనసాగింది. బౌద్ధాన్ని ఒక మతంగా 14వ శతాబ్దం వరకు కూడా అవలంబించేవారు. ఇప్పటికీ తెలుగునాట దాదాపుగా 200 బౌద్ధరామాలు కనుగొనబడ్డాయి. రామతీర్థం బౌద్ధరామాలో స్తూపాలు, చైత్యగృహాలు, మండపాలు, ఏకశిలా స్తంభాలు, విహారాలు, మహాస్తూపాలు, వంటశాలలు, గిడ్డంగులు వంటివి తవ్వకాల్లో బయటపడ్డాయి. సాధారణంగా బౌద్ధరామాల్లో 3 రకాల స్తూపాలను మనం చూడవచ్చు. అందులో ఒకటి దాతృస్తూపం, ఓటి స్తూపం, అలాగే జ్ఞాపకార్థ స్తూపం. దాతృస్తూపాన్నే మహాస్తూపంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ దాతృస్తూపం అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ఏవైనా అవశేషాలను ఒక మట్టిలో పెట్టి దానిపైన ఒక ఇటుకల నిర్మాణాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్మించడాన్ని దాతృస్తూపం అంటారు. ఇక జ్ఞాపకార్థ స్తూపాలంటే ఎవరైనా పెద్ద బౌద్ధ సన్యాసులు ఒక బౌద్ధారామానికి సందర్శించడానికి వచ్చినప్పుడు వారికి గుర్తుగా నిర్మించిన స్తూపాలనే జ్ఞాపకార్థ స్తూపాలని అంటారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు మనకి శిథిలాలు, అలాగే ఏకశిలా స్తంభాలు అవి కనిపించాయి, కానీ మహాస్తూపం అనేది నాకు కనిపించలేదు. అది ఈ పొదల చోటన ఎక్కడో ఉంటుందనేది నా నమ్మకం. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అనేక పురాతన వస్తువులు, అమరావతిలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహాన్ని పోలి ఉండే రాతి ప్రతిమలు, శాతవాహన కాలంలో ఉన్నటువంటి నాణేలు, అలాగే తూర్పు చాళుక్యులకు చెందిన 2 శాసనాలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ కూడా 2వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. ఈ కొండల శ్రేణిలో మరొక కొండ అయినటువంటి దుర్గ కొండపై కూడా బౌద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. ఇక సూర్యాస్త సమయం ఆసన్నం అవడంతో మనం తిరిగి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ చీకటి పడితే చాలా భయానక వాతావరణం అనేది నెలకొంటుంది. తిరుగు ప్రయాణంలో అంటే మార్గ మధ్యంలో కొండల చాటున అస్తమిస్తున్న సూర్యుడు చాలా అద్భుతంగా, ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఇంతటితో మన ప్రయాణాన్ని ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.